నమస్కారం, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ న్యూస్. ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే బీజేపీ ప్రభుత్వం దేశంలోనే రైతులను మోసం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని రైతులను మోసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఎందుకంటే మొన్న పార్లమెంటులో ఒక 3 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 3 బిల్లుల వల్ల దేశంలో ఉన్నటువంటి 85.7% రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులు ఏంటంటే, ఒకటేమో రైతులు తాము పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చట. మరి నేను మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, గతంలో లేకుండేనా? ఇవాళ కాశ్మీర్ నుంచి యాపిల్ పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం, బంగాళదుంపలు చేసుకుంటున్నాం, ఒక దగ్గర నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్నాం, మన దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపిస్తున్నాం. మరి కొత్తగా చట్టం ఎందుకు? ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నా, నేను ఒక 4.5 ఎకరాల చిన్న కమతం రైతును. మరి నా 4.5 ఎకరాలలో పండినటువంటి ఒక 100-120 బస్తాల ధాన్యాన్ని హర్యానాకో, పంజాబ్కో, హిమాచల్ ప్రదేశ్కో, ఉత్తరాఖండ్కో తీసుకెళ్ళి అమ్మగలుగుతానా? ఒక 120 బస్తాల ధాన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్కు తీసుకెళ్తే రవాణా ఖర్చు ఎంత అవుతుంది? రాష్ట్రాల సరిహద్దు దాటితే పడే సేల్స్ ట్యాక్స్ ఎంత అవుతుంది? ఆ చట్టంలో ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పేర్కొనలేదు. గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గత వారం నుంచి అకాల వర్షం పడుతున్న సందర్భంగా శనివారం ఉదయం గద్వాల పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు పట్టణంలోని రోడ్లు జలమయం కావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలకు కొంత ఇబ్బంది ఉన్నా వచ్చే వానాకాలం ముందుగానే ఇలాంటి పరిస్థితి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని మంత్రి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి గద్వాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బజార్ బాబర్, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా రాత్రి ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 10 సెంటీమీటర్ల వాన పడిండొచ్చు. ఎప్పుడు అంటే మాకు కూడా ఒక 50 ఏళ్ళు అయింది గద్వాల పుట్టి, ఎప్పుడు ఇటువంటి ఇంత వాటర్ పెద్ద ఎత్తున ఫ్లడ్ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వాటర్ రావడం కొంత దురదృష్టకరం. గతంలో చాలా మటుకు పైన ఉన్న అవుట్స్కట్స్లో గుట్టలు మొత్తం కూడా అంటే అన్యాక్రాంతులు కావడం, దానిలో చాలామంది ప్లాట్లు వేయడం వల్ల కొంత రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ కావడం వల్ల టౌన్లో నీళ్ళు ఎక్కడ పోక టౌన్లోకే రావడం జరుగుతుంది. అవుట్స్కట్స్లో చాలా మటుకు బావులు, ఓల్డ్ పాతకి సంబంధించిన బావులు, గుంటలు కూడా లెవెల్ చేసుకోవడమే, ఇంటి నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున టౌన్లోకి నీళ్ళు రావడం మొట్టమొదటిసారి. చాలామంది పెద్ద మనుషులు ఇప్పుడు అన్ని కాలనీలో దిగడం, పెద్ద మనుషులు ఆడుతూ కూడా ఎప్పుడూ చూడలేదు ఈ వానని, ఇంత పెద్ద వర్షం పడడం. మళ్ళీ ఇక్కడ నీళ్ళు రావడం కూడా మొట్టమొదటిసారి. అక్కడ రైల్వే ట్రాక్ రావడం వల్ల, రైచూర్ లైన్ రావడం వల్ల అక్కడ నీళ్లు సంఘాల చెరువుపై నీళ్ళు కూడా ఇక్కడ డైవర్ట్ కావడం, దానివల్ల కొంత గద్వాల టౌన్కు నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో ఇటువంటివి ఏవి కూడా గద్వాలకి నీళ్లు రానట్ల మళ్ళీ ఏదో ప్రణాళిక గౌరవ చైర్మన్ గారు, మున్సిపాలిటీలో అందరి ద్వారా ఎట్లెట్లా నీళ్ళైతే అందరికీ ఒక సమావేశం, కౌన్సిలర్లు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ఏ విధంగా తగు జాగ్రత్తలు భవిష్యత్తులో రాకుండా, అంటే టౌన్లోకి నీళ్ళు రాకుండా చర్యలు చేపట్టే విధంగా మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం. ఎందుకంటే అనుకోకుండా అకాల వర్షాలు పడడం వల్ల శాఖ మంత్రి
మున్సిపాలిటీ శాఖ మంత్రి మన కేటీఆర్ గారే వారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో కొంత కూడా లాస్ట్ టైమే కొంత బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. ఒక 2 కోట్ల వరకు మేము ఈ లాస్ట్ టైం ఒక 3 నెలల క్రితం వచ్చినప్పుడు కొంత బడ్జెట్ ఒక 2 crores పెట్టడం జరిగింది. ఇలా ఆ వర్కులు చేస్తే కూడా కొంత తగ్గొచ్చు అని మా భావన. ఖచ్చితంగా ఈ 15-20 రోజులనే అంటే ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున తుఫాన్లు ఉండేవని ప్రభుత్వం చెప్పడం 15-16 తుఫాన్లు ఉండేవి అనుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 7-8 గత 3 నెలలకెళ్ళి కంటిన్యూగా వర్షాలు ఉన్నాయి. ఏ రోజు ఒక్కరోజు కూడా ఒక 10 రోజులు మాత్రమే వర్క్ చేయడం జరిగింది. ఈసారి అతివృష్టి రావడం వల్ల కొంత నష్టం జరిగింది గద్వాల పట్టణానికి. వాళ్ళ వ్యవసాయ పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇలా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాం, వ్యవసాయదారులను కూడా కాపాడుకుంటాం. అందరూ కూడా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం అల్వన్నపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుబి నది కృష్ణానదికి ఉపనది అయిన దుందుబి నది గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న నది సుమారు 15 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మొత్తంలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా పారే నీరు చూసి సంతోషపడుతున్నారు. రైతులకు మరో 2 గంటల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడుపూరు గ్రామ ప్రజలు గత 40 సంవత్సరాలుగా ఈసీ వాగుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఎలక్షన్ లో నాయకులు వస్తున్నారు, గ్రామానికి బీట్ వేయిస్తామని అలాగే నాగర్గూడ వెళ్లే రోడ్డు 11 కిలోమీటర్లు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే దయచేసి మా గ్రామ సమస్యలు తీర్చాలని వేడుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్త బస్టాండ్ దగ్గర వరద బీభత్సవం సృష్టించింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. అచ్చంపేట కాలనీలో రోడ్ల ద్వారా ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు. ఇబ్బందుల్లో కాలనీ వాసులు. రైతు సమన్వయ భవన నిర్మాణ పనులను, రైతు బంధు పంటలను సమీక్షించిన ఏవో గోపాల్ నాయక్, ఏఈఓ దీపికా సనా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పరిధిలో గల మేజర్ గ్రామ పంచాయతీ గ్రామాన్ని ఏఈఓ గోపాల్ నాయక్, ఏఈఓ దీపికా సనా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్ అధ్యక్షతన గ్రామంలో జరుగుతున్న రైతు సమన్వయ భవన నిర్మాణ పనులను, రైతు బంధుకి సంబంధించిన పంట పొలాల సాగును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అజయ్ నాయక్
గారు మాట్లాడుతూ వార్డు మెంబర్ల సహకారంతో తన అధ్యక్షతన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎల్లవేళలా గ్రామ అభివృద్ధి దృష్ట్యా సహాయ సహకారాలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏవో గోపాల్ నాయక్ మాట్లాడుతూ వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వారు గ్రామ అభివృద్ధి దృష్ట్యా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు బేషుగ్గా ఉన్నాయని, ప్రతి ఒక్క సర్పంచ్ కూడా తమ గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని తెలియజేశారు. అజయ్ నాయక్ గారు ప్రజల శ్రేయస్సు, గ్రామ అభివృద్ధి దృష్ట్యా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏవో గోపాల్ నాయక్, ఏఈఓ దీపికా సానా, గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్, డిప్యూటీ సర్పంచ్ శ్రీరామ్ యాదవ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.